భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 52 శ్లోక. శ్రీ భగవానువాచ సుధుర్దర్శమిధం రూపం దృష్టవానసి యన్మమ దేవా ఆప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జునుడు ఎప్పుడైతే తన చతుర్భుజ రూపాన్ని కూడా పరమాత్మ ఉపసంహరించుకుని తనకి మామూలు ఆ కృష్ణ రూపంలో మానవ రూపంలో మళ్ళీ దర్శనమిచ్చాక నాకు ఇప్పుడు భయము మోహము బాధ అన్నీ తొలగిపోయి ఇప్పుడు కాస్త స్థిరత్వం వచ్చింది, నా మనసుకి ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఇలా ఉందని చెప్పిన తర్వాత కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, సుధుర్ దర్శమిధం. సుధుర్ దర్శమిధం అంటే ఇది ఏదైతే ఇప్పుడు విరాట రూపాన్ని చూపించినప్పుడు కూడా ఇది అందరికీ సాధ్యమైంది కాదు, పైగా ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, నువ్వు ఒక్కడివే, నేను నీకే చూపించాను. ఇంతకుముందు కూడా కొంతమంది చూశారు కానీ దానికి దీనికి కూడా చాలా వ్యత్యాసం ఉంది, భేదం ఉంది అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏదైతే చతుర్భుజ రూపాన్ని అయితే చూపించాడో ఆ రూపం కూడా ఆ దర్శన భాగ్యం చాలా దుర్లభం, అందరికీ కనిపించేది కాదు. కోరుకున్నంత మాత్రాన అందరికీ ఏమీ కనిపించదు. కోరుకోలు బాగా ఉంటాయి మనకి కోరికలు, కోరుకునే అన్నీ అయిపోతున్నాయి అంటే అవ్వట్లేదు. అవి కావాలి అని ఎంత కోరిక ఉందో దానికి తగ్గట్టుగా కృషి కూడా చేస్తున్నాం, కానీ చేసిన ప్రతిదీ కూడా నా కోరికకి తగ్గట్టుగానే అవుతున్నాయా? అది నేను కోరుకున్నది కోరుకున్నట్టు లభిస్తుందా? లేదు. అందుకే ఆ చతుర్భుజ రూపాన్ని ఏదైతే నువ్వు చూసావో అది దర్శన భాగ్యం అందరికీ లభించేది కాదు, అది దుర్లభం, అంటే అది అంత సాధారణంగా లభించేది కాదు. ఇదం రూపం, ఈ రూపం అంతా సామాన్యమైనది కాదు. అంటే ఎలా అయితే విరాట రూపం ఉన్నదో అలాగే చతుర్భుజ రూపం కూడా. ఇక్కడ 4 భుజాలు అని చెప్తాం, అలాగే శంఖ చక్ర అలాగే గద హస్తాలతో పద్మం పట్టుకుని ఉన్నాడు. ఈ ఆయుధాలు పట్టుకుని ఉన్నాడంటే ఎప్పుడు అలాగే పట్టుకుని ఉంటాం. మనం ఏదన్నా 2 నిమిషాలు పట్టుకుని ఉంటే ఎలా ఉంటుంది, నొప్పి వస్తుంది, ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటామా? కానీ ఇక్కడ విరాట రూపం అని చెప్తారు, మళ్ళీ అలాగే ఇక్కడ చతుర్భుజ రూపం అని చెప్తారు. ఇవన్నీ పట్టుకుని ఉన్నాడు అంటే అన్నీ ధరించి ఉన్నవాడు. ఏం ధరించి, ఇప్పుడు శంఖం చేతిలోకి వచ్చినా సరే ఆ చక్రమైనా సరే అదంతా సాధారణమైనది కాదే. దాన్ని ఒక్కసారి వినియోగిస్తే ఏమవుతుంది, ఎటువంటి వాడైనా సరే ఇంకా వైదొలగాల్సిందే. పైగా ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అప్పుడు. ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని జరిగేటప్పుడైనా సరే మనకి ఎంత సాధనలో ఉన్నా, ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని ఆశ్రమానికి వెళ్ళినా సరే ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, పైగా ఎంత మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలన్న జ్ఞానంతో ఉంటున్నామా? లేదు. కొన్ని మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. అవతల వాడు ఏది అనట్లేదంటే నెత్తెక్కేసేలాగా మాట్లాడతాం. మళ్ళీ వాడు ఏదైనా తిరిగి అన్నాడంటే నన్నే అంటావా అంటాం తప్పితే నేను నిన్ను అన్నాను కదా అందుకు అన్నాడు అన్నట్టుగా అంటావా? లేదు. ఎప్పుడు తప్పెప్పుడు అవతల వాడిదే. కానీ ఇక్కడ ఇది ఈ రూపాన్ని అప్పుడు విశ్వరూపాన్ని వదిలే ఈ చతుర్భుజ రూపాన్ని కూడా చూడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది అందరికీ సాధ్యము కానిది. అందుకే ఈ రూపము ఇప్పుడు నువ్వేదైతే చూస్తున్నావో ఇది కూడా సాధారణమైనది ఏమీ కాదు. నీకు చూసి భయం కలుగుతుందంటున్నావు, బాధ వచ్చేస్తుందంట, అవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ కావాలనుకుంటే కనిపించేవి కాదు, భాగ్యవశం. అంటే కొన్ని మన జీవితంలో నిజంగా ఆ వస్తువు గురించి విలువ కానీ జరిగేదాని గురించి విలువ కానీ మనకి తెలియక ఇది నాకు అక్కర్లేదు అనుకుంటాం. నీకు అక్కర్లేదు కావాలన్నది పక్కన పెట్టు, నీకు లభించింది మహద్భాగ్యం మహప్రసాదం, ఆ భావనతో చూడు. అప్పటికీ మనకు అర్థం కాదు, కాకపోతే భావన మారే కొద్దీ కాస్త అయినా సరే ఎక్కడో ఒకక్కడ అది అర్థమయ్యే అవకాశము, లేకపోతే ఇంకా జ్ఞానం మరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకే ఏదైతే రూపాన్ని నువ్వు చూస్తున్నావో ఈ రూపం సాధారణమైనది కాదు. దృష్టవానసి యన్మమా, నువ్వు చూస్తున్నావు అంటే ఇప్పుడు నీకు కనిపించేసి అర్హత లేని వాడికి పాత్రత లేని వాడికి కొన్ని సందర్భాల్లో కొన్ని విద్యలు కానీ కొన్ని పురాణాల ఇతిహాసాలు కానీ భగవద్గీత కూడా కానీ ఎందుకు చెప్పొద్దని చెప్పారు అంటే ఇలాగే. నీకు కనిపించేస్తుంది కాబట్టి, నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి, నీకు లభించేసింది కాబట్టి దానికి విలువ లేదన్నట్టుగా చేసేస్తూ ఉంటాం. నీకు లభించినంత మాత్రం దాని విలువ తగ్గిపోవటం కాదు, దాని విలువ నువ్వు ఇంకా అర్థం చేసుకోవటానికి నీకు ఇంకో అవకాశం ఇచ్చాడు పరమాత్మ.
కొన్ని కొన్ని నువ్వు ఏది చేయకపోయినా నీకు లభిస్తున్నాయి. ఎందుకు లభిస్తున్నాయి అంటే మళ్ళీ పూర్వజన్మలో ఏదో ఒక ఆ పుణ్య కారణంగానే లభిస్తుంది. అకారణంగా ఏది జీవితంలోకి రాదు. అది మనిషి అయినా, వస్తువైనా, సంపత్తైనా ఏదన్నా సరే. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నీకు ఆ సందర్భంలో అర్థం కాకపోవచ్చు. అంత అవగాహన మనకి లేకపోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అందుకే ఏదన్నా సరే సమర్పణ భావంతో పరమాత్మకే సమర్పించేయటం మహాప్రసాదంగా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో కొద్దో గొప్ప కాస్త కాస్త ఎదగటానికి గతి మారటానికి అది నీకు ఉపయోగపడుతుంది. అందుకే నువ్వు చూస్తున్న ఈ రూపము నువ్వు దర్శించాలనుకున్నది నీకు లభించినది కూడా సాధారణమైనది కాదు. దేవ ఆప్యస్య రూపస్య. దేవ అంటే దేవతలు. ఆప్యస్య రూపస్య అంటే ఈ యొక్క రూపం నీకు ఏదైతే చూడటానికి లభించేసిందో చూసేసావో ఇది సాధారణమైనది కాదు. ఈ యొక్క రూపాన్ని చూడాలని దేవతలు కూడా తహతహలాడుతూ ఉంటారు. నిత్యం దర్శనకాంక్షిణః. నిత్యము దర్శించుకోవాలని కోరికతో ఉంటారు. వాళ్ళకే లభించలేనిది నీకు లభించింది. ఎలా అయితే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాలని చాలా ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకు? కొన్ని కొన్ని సరి చేసుకోవటానికి, కొన్ని పుణ్యప్రదమైన సేవలు చేసుకోవటానికి మానవ జన్మే అన్నిటికన్నా అమూల్యమైనది. అటువంటి జన్మ లభించినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవటం ఎప్పుడు తెలిసి తెలియక చేసుంటాను. ఇక మీదట చేయకుండా ఉండాలన్నా సరే మళ్ళీ ఆ పరమాత్మని ఆధారం. అంతేగాని నేను కాబట్టి అవి మానేసాను నేను ఎక్కడ చెప్పుకోకూడదు మనం. నువ్వు మానాలనుకుంటే ఏది మారదు. నేను కాబట్టి చేశాను, నాకు కాబట్టి అవ్వింది అనుకోవటం అజ్ఞానము. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఇది నాకు చేతనైంది. ఆ పరమాత్మ అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఇది నాకు సాధ్యమైంది. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చింది. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి అవి నేను దూరం పెట్టగలిగాను. ఇది అసలైన సత్యం. అందుకే నిత్యము ఆ దేవతలే ఈ చతుర్భుజ రూపాన్ని కూడా చూడాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ కోరిక నెరవేరుతుందంటే అది కూడా అసాధ్యం. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. భగవంతుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు ఇప్పుడు చూసిన ఈ చతుర్భుజ రూపం ఒక్క దర్శన భాగ్యము అందరికీ లభించేది కాదు. ఇది కూడా చాలా దుర్లభమైనది. దేవతలు సైతం ఈ రూపాన్ని దర్శించాలని సదా ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళ ఆరాటపడినంత మాత్రాన వాళ్ళకు కూడా లభించదు, కానీ నీకు లభించింది. అందుకే సుధుర్దర్శం అంటే విశేషంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా సు అన్నది ఎక్కడెక్కడ వస్తుందంటే సుగుణాలతో కూడుకుని, సద్గుణాలతో కూడుకుని, సద్భావంతో కుదురుకుని అవన్నీ కుదిరితేనే అది నీకు లభిస్తుంది. అవన్నీ లేకపోయినా, అర్హత లేకపోయినా, పాత్రత లేకపోయినా కొన్ని కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. స్వల్పంగా పుణ్యం చేసిన ఎలా అయితే యజ్ఞాలు యాగాలు చేయాలి అంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నాయి. చాలా కావాలి. ఆ నియమ నిష్టలు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. అది మొదలు పెట్టేటప్పుడు ఒక సంవత్సరం నుంచి దానికి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎలా అయితే వైశాఖ మాసం వచ్చిందో, మాఘమాసం వచ్చిందో, కార్తీక మాసం వచ్చిందో, మార్గశిర మాసం వచ్చిందో స్వల్పాతి స్వల్పంగా ఇప్పుడు ఎలా అయితే వైశాఖ మాసంలో నీళ్లు దానం చేసినా, గొడుగు దానం చేసినా, చెప్పులు దానం చేసినా, లేకపోతే ఆ మాసానికి సంబంధించిన ఆ పురాణ ఇతిహాసాల కథలు విన్నా, లేకపోతే శక్తి ఉంటే ఎంత ఉంటే అంత దానం చేయటం, నీళ్ళు ఇచ్చినా అంటే నీకు చాలా తేలికగా లభించేదాన్ని కూడా భక్తి భావనతో నువ్వు ఎప్పుడైతే సమర్పిస్తావో దానివల్ల నీకు ఎన్నో జన్మల నుంచి రాశీభూతంగా ఉన్న పాపాలు తొలగిపోతాయి అని చెప్పాడు. అయితే నీళ్ళని చాలా తేలిగ్గా తీసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎంత డబ్బున్నా సరే, ఎన్ని మనకి ఉన్నప్పటికీ కూడా ఆకలి వెయ్యటం, దానికి సరిగ్గా సమయానికి దొరకటం, అలాగే తిన్నది మళ్ళీ అరగటం, మళ్ళీ ఆ శరీరానికి పుష్టి ఇవ్వటం, మళ్ళీ జబ్బులు రాకుండా ఉండటం, జబ్బుని మళ్ళీ పెరగనివ్వకుండా ఉండటం, మళ్ళీ సకాలంలో అన్నీ ఉన్నా సరే నాకు భోగాలు మళ్ళీ నిద్ర రావటం, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి పరమాత్మ ఇచ్చినవి అన్నది గుర్తించుకోవటం జ్ఞానం. అజ్ఞానం అంటే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను ఎలా అన్నా ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటాం. చేతికి జీతం రావటం ఆలస్యం, అన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు
ఇంత కష్టపడ్డాను అని అనుకుంటావు. కష్టపడటానికి ఇచ్చిన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శరీరానికి కావాల్సినట్టుగా అన్నీ మళ్ళీ నీకు సహకరించేలాగా ఎలా జరుగుతున్నాయి? మూలం అన్నది నువ్వు తెలుసుకోవాలి. మళ్ళీ ఇలా దుర్భాషలాడినట్టుగా చేసుకోకూడదు. చేతికందిన దాన్ని మనమే చెడగొట్టుకున్నట్టుగా. అందుకే ఈ విశ్వరూపం అన్నది సాధారణమైనది కాదు. నీకు నేను చూపించింది నువ్వు చూడగలిగింది. ఇది ఎవ్వరూ దర్శించలేదు. విరాట రూపం అని చెప్పాడు. అలాగే ఈ చతుర్భుజ రూపాన్ని కూడా దేవతలు కూడా కోరిక తహతహలాడుతూ ఉంటారు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. వాళ్ళకి కోరిక ఉన్నంత మాత్రాన వాళ్ళకు కూడా సాధ్యం కానిది నీకు లభించింది. అంటే విరాట రూపాన్ని చూసి భయపడ్డాడు. చతుర్భుజ రూపాన్ని చూసి అంతలాగా దానికి ఏమీ మక్కువ రాలే. చూశాడు, దాన్ని చూడాలన్న కోరిక వచ్చింది, చూశాడు అంతే. గొంతెమ్మ కోరికల్లాగా మనం కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు ఆఫర్ పెట్టాడు అనుకుందాం. ఇది లౌకికమైన ఉదాహరణ తీసుకోవాలంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా 30% 20% ఆఫర్ పెట్టాడని కొనేసుకుంటాం. అందులో ఎన్ని వాడతాం, ఎందుకు పనికొస్తాయి, ఇవన్నీ కూడా ఏం ఆలోచించాం. తక్కువకి వచ్చేస్తుంది కదా అని కొనేస్తాం. తీసుకొచ్చి మళ్ళీ మూల పెడతాం. దాన్ని దేనికి వాడాలో తెలియదు. నిజంగా మనం వాడేది వాడంది కూడా అన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని మనకి పని చేస్తున్నాయి. ఈ చెవులు వినటానికి ఉన్నాయి, కళ్ళు చూడటానికి ఉన్నాయి, కాళ్ళు చేతులు పని చేయటానికి ఉన్నాయి. దేనికి చెయ్యాలో అది చెయ్యి. పరిమితికి మించి నువ్వు దేనికి పడితే దానికి అన్నట్టుగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు కదా అని ప్రతిదాని మీద నువ్వు ఆ భక్తి భావనతో లేనప్పుడు ఏమవుతుంది అంటే దాని విలువ నీకు తెలియదు. అలాగే ఆ తత్వాన్ని నుంచి ఆ విభూతుల నుంచి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. అందుకే ఎప్పటికప్పుడు మనన జరగాలి. ఏ విశ్వరూపాన్ని చూపించైతే ఇంతకుముందు ఎవరూ చూడలేదు, నువ్వు తప్ప నీకొక్కడికే నేను చూపించాను అని చెప్పాడు. అందుకు నువ్వు భయానికి కానీ దేనికి లోబడకు. ఎందుకు? ఆ పరమాత్మయే ఇది అయినప్పుడు అది పరమాత్మే, ఇది పరమాత్మే. భయం దేనికి వస్తుంది? భక్తి ఉంటే భయం లేదు. భావన చూపించగలిగిన శక్తి ఇచ్చాడు, చూడగలిగిన శక్తి నీకు ఇచ్చాడు. మళ్ళీ దాన్ని తట్టుకునేలాగా, దాన్ని అర్థం చేసుకునేలా కూడా ఇస్తాడు కదా. భయంకి ఎందుకు లోబడుతున్నావు? అందుకే ఇక్కడ దేవతలు సైతం ఈ దివ్య రూపాన్ని చూడాలని దీని మహత్యాన్ని ఇంకా చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. పరమాత్మ యొక్క రూపమే మాయాతీత. మాయను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నవాడు. ఎలా అయితే గుణాతీత అంట, అలాగే మాయాతీతంగా దివ్యమైన గుణ ప్రభావంతో ఉన్నది. అందుకని అది దర్శించటం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఆ భగవత్కృప వల్లే నీ పట్ల నేను ప్రసన్నున్నయ్యాను కాబట్టి ఆ విరాట రూపాన్ని చూపించాను. ఆ ప్రసన్నున్నయ్యాను కాబట్టి విరాట రూపాన్ని సంహరించి మళ్ళీ చతుర్భుజ రూపం కావాలని కోరావు కాబట్టి అది చూపించాను. నీ పట్ల ప్రసన్నున్నయ్యాను కాబట్టి ఇలా దుర్లభమైనది నీకు నా కృప ద్వారా ఆ పాత్రత నీకు లభించింది. పైగా అన్నిటికీ మూలం ఏంటి అంటే అనన్యమైన భక్తి. భక్తి కారణంగా లభిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని నిత్య కర్మలు, నైమితిక కర్మలు అని చెప్తారు. అది చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని కోరికతో చేసినా, కోరిక లేకుండా చేసినా ఆ చేసే క్రమంలో ఏమవుతుందంటే శుద్ధి కలుగుతుంది. అక్కడ మళ్ళీ అజ్ఞానం అన్నది తొలగిపోతుంది. ఆ క్రమంలో ఇవన్నీ తొలగిపోయినప్పుడు శుద్ధత్వం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, ఇంద్రియాల యొక్క నిగ్రహం వస్తుంది, చంచలత్వం తొలగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? క్రమేణా భక్తి వృద్ధి చెందుతుంది. ఈ భక్తి వృద్ధి చెందిన కారణంగా కొన్ని కొన్ని నీకు లభిస్తుంటే నువ్వు గమనించుకున్నా గమనించుకోలేకపోయినా. అలాగే ఈ అనన్య భక్తి, ఆ భక్తి వృద్ధి చెందే కొద్దీ ఏమవుతుందంటే అన్నీ పరమాత్మే. అందుకే ఆ భక్తి కారణంగానే లభిస్తాయి. ఆ భక్తి అన్నది ఎలా ఉంటుంది అంటే ఇంకా పరమాత్మ తప్పితే ఇంకా ఏదీ లేదన్న భావన. ఆ భక్తి లోపిస్తే మళ్ళీ ఎలా అయితే చాలామంది తపస్సులు చేశారు, బోళ్ళు చేశారు, అన్నీ సాధించుకున్నారు. కానీ తపస్సులన్నీ చేసి సాధించుకున్నవి కూడా మళ్ళీ ఏదో ఒక క్షణంలో మళ్ళీ ఏ లోభానికో మోహానికో గురవటం, అది మళ్ళీ తొలగిపోవటం అన్నది కూడా జరిగింది. అందుకే నీకు మనోనేత్రాన్ని ఇచ్చి ఆ విశ్వరూపాన్ని చూపించాను, అది కూడా దుర్లభమైంది. అలాగే ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని అంటే సాధ్యం కానిది నా వల్ల సాధ్యమైంది. ఆ దేవతలు కూడా ఎప్పుడూ చూడాలని ఆరాటపడే కోరుకునే రూపాన్ని నీకు నేను చూపించాను. సాధకులు, యోగులు, దేవతలు కూడా పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడాలని తహతహలాడిపోతూ ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. అంటే నీకు కోరిక కలిగినంత మాత్రాన అవి కనిపించవు. ఆ కోరిక కలిగినా సరే ఎప్పుడు నీకు సాఫల్యానికి తీసుకెడుతుంది అంటే ఆ అనన్యమైన భక్తి ఉంటేనే అది అవుతుంది. కోరిక కలగటం, దానికి తగ్గట్టుగా క్రియలు వైపుగా మక్కువ చూపించడం, దానికి మళ్ళీ ఈ పరిణామాలు కూడా మనకి దర్శించుకునేలాగా అది సాధ్యమవుతుంది. ఆ మనస్సు అదుపులో పెట్టుకున్న వాడికి సాధ్యము. ఆ మనస్సు అదుపులో ఉండాలంటే ఇంద్రియాలను అదుపులో ఉండాలి.
ఇవన్నీ నా అదుపులో ఉండాలి. కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే మళ్ళీ పరమాత్మమయంగా ఉండాలి. నిష్కామంగా ఉండాలి. ఆ నిష్కామ స్థితికి చేరుకోవాలి. అందుకే యోగులు దానాలు, ధర్మాలు ఎన్ని చేసినా, ధ్యానాలు ఎన్ని చేసినా సరే అది అందరూ చూసేది కాదు. అంటే దేవతలు అంటే మనకన్నా ఉన్నతంగా ఉన్నది. అటువంటి వాళ్ళకి కూడా ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి కూడా లభించలేనిది. అంటే ఎవరికైనా ఎప్పుడు లభిస్తుంది? భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే. అందుకే మనకి ఏ క్రతువు చేసినా వస్తువులో లోపం ఉండొచ్చు, చేసే క్రతువులో లోపం ఉండొచ్చేమో, కానీ భక్తి శ్రద్ధలో లోపం లేకుండా చెయ్యమని అందుకు చెప్పేది. అందుకే తన చతుర్భుజ రూపాన్ని కూడా దర్శించేలాగా చేశాడు, కానీ దాని మహత్యాన్ని మళ్ళీ ఇక్కడ విశేషంగా అందుకు చెప్తున్నాడు. ఇది దేవతలు కూడా చూడాలని ఎప్పుడూ తహతహలాడిపోతారు, కానీ వాళ్ళకు కూడా అది సాధ్యం కాదు. ఇంకా దేవతలకే సాధ్యం కాదంటే మనుషులకి ఇంకా సాధ్యమయ్యే అవకాశమే లేదు. కానీ అంటే ఇది ఇంపాసిబుల్ అని చెప్తాం కదా, అంటే ఐఎమ్ పాసిబుల్ అని ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో దుర్లభమే, కాకపోతే ఇది అంత సాధారణంగా లభించేది కాదు. కొంచెం కృషి చేయాలి, కొంచెం కష్టపడుతూ ఉండాలి. మళ్ళీ ఆ కష్టపడిన దాంట్లో మళ్ళీ ఎక్కడ విఘ్నాలు వచ్చేలాగా కాకుండా ఏదొచ్చినా సరే అలాగే పట్టుకుని ఉంటేనే సాధ్యమవుతుంది, అటు దేవతలకైనా మానవులకైనా అన్న భావంలో చెప్తున్నా. ఆ అనన్యమైన భక్తి ఉంటేనే అది సాధించుకోవటానికి కుదురుతుంది. కోరిక ఉంటేనే లభించదు. కోరికతో పాటుగా సాధన అన్నది జోడించి ఆ సాధన ఉండి కూడా దినదిన అభివృద్ధి చెందేలాగా ఇంకా ఇంకా నీకు చేసుకుంటూ వెళ్ళాలి. పురోగతిలాగా ఉండాలి. అంతేగాని ఇది చేశాను అది వచ్చేసింది కదా అని కోరికమయంగా కాకుండా, కోరికే పరమాత్మ అయిన కారణంగానే అది లభిస్తుంది. ఆ విశ్వాసం అంత ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది సాధారణమైనది కాదు. అంత కామన్గా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండేది కాదది. అందుకే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, అసలు నీకు ఎటువంటి భావనలు ఉండాలి, ఎటువంటి భావనలు ఉండకూడదు. కర్మ అదే అయినప్పుడు కూడా నా భావన మారిపోతే, నా గుణం మారిపోతే, నా సమర్పణ భావంతో నిష్కామంగా నేను ఉండి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదే క్రతువైనా సరే ఎలా అయితే మార్పులు చెందుతూ ఉంటుందో అలాగే ఇది కూడా దుర్లభం అని చెప్పాడు, కానీ ఇది లభించదని చెప్పట్లే. కొంచెం కృషి చేయాలి. ఆ కృషి అన్నది ఎలా ఉండాలి అంటే నిష్కామంగా పరమాత్మకే సమర్పణం. నీకు ఇది లభించింది, పైగా ఇవి అందరూ చేస్తారు, కాకపోతే మళ్ళీ అక్కడ అనుగ్రహం కూడా ఉండాలంటే నా పాపరాశి తొలగిపోతేనే నా కృషికి ఒక ఫలితం అప్పుడు వస్తుంది. ఇలా నేను ఎప్పుడూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే కాలానుగుణంగా అవి పోవాల్సిన సమయంలో పోవటం, రావాల్సిన సమయంలో మనకి రావటం కూడా జరుగుతాయి. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 52 శ్లోక సంపూర్ణం.